మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నిన్ను ముసల్దాని గుండెల్లో దించి ఆ నేరాన్ని రాధ అకౌంట్లో వేస్తాను. అదక్క, ఇప్పుడేం చేయాలక్క? నాకు ఏం అర్థం కావట్లేదక్క. కంగారు పడుకు తమ్ముడు, ఇలాంటిదేదో అతి తెలివి ప్లాన్ చేస్తోంది అని నేను ముందే అనుకున్నాను. నువ్వు ఏం చేస్తావంటే అలాగే అక్క. నానమ్మా, 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 లే నానమ్మా, లే నానమ్మ. ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం. రాధక్క నిన్ను చూడడానికి వస్తుంది. అవును నానమ్మా, నేను ఇప్పుడు బయటకు తీసుకెళ్తాను. ఒక నిమిషం ఉండు. నానమ్మ, లే. నానమ్మా, ఎలా ఉన్నావు? నువ్వు లేని నేనెలా ఉంటానమ్మా? ఏదో ఉన్నాను. నేను నీ దగ్గర లేను అని నువ్విలా డల్గా ఉంటే ఎలా నానమ్మా? నువ్వే నా బలం. అలాంటి నువ్వు బలహీన పడిపోతే నేనేమైపోవాలి నానమ్మా? నేను దూరంగా ఉన్నా కూడా నా మనసంతా నీ దగ్గరే ఉంటుంది నానమ్మా. ఎప్పుడు నేను నీ పక్కనే ఉన్నాననుకో. డాక్టర్ గారు కూడా నువ్వు చాలా నీరసంగా ఉన్నావని చెప్పారంట. ట్రీట్మెంట్కి నువ్వు రెస్పాండ్ అవ్వటం లేదు అన్నారంట. ఎలా అయితే ఎలా నానమ్మా? నువ్విలా డల్ అయి నీరస పడిపోతే ఎలా నేను మళ్ళీ ఇంటికి రాగలను? నేను ఆనందంగా ఎలా ఉండగలను చెప్పు? నేను మన ఇంటికి రావాలన్నా, నేనే దేవకి వాసుదేవుల కన్నుకోతానని తెలియాలన్నా, ఆ దొంగ సత్యాన్ని బయటికి పంపించాలన్నా నీ ఆరోగ్యం బాగవ్వాలి. నీ నోటి నుండి నిజాన్ని అందరికీ చెప్పాలి. అప్పుడు కాని ఎప్పటికీ నేను నీ పక్కన ఉండలేనానమ్మా. అవును బామ్మ, రాధకున్న ఒకే ఒక్క హోప్ మీరు త్వరగా కోలుకొని అందరికీ నిజం చెప్తేనే తను మీ మనవరాలని అందరికీ నిజం తెలుస్తుంది. అప్పుడే సత్యాన్ని బయటికి పంపించడం ఈజీ అవుతుంది. కానీ మీరు ఇలా రోజు రోజుకి డల్ అయిపోతుంటే మీ మనవరాలి పరిస్థితి ఎలా చెప్పండి? ఒకసారి ఆలోచించండి బామ్మగారు. అవును, మీరు చెప్తున్నది నిజం. నేను ఈ రాధని లేదు ఆలోచనలో ఉన్నాను. కానీ రాధ గాయత్రి అని తెలియాలంటే నేను త్వరగా కోలుకోవాలి. అందరికీ నిజం చెప్పాలి.
నిన్నింట్లోకి తీసుకొస్తానమ్మా. నువ్వు బాగై నువ్వు మంచిగా అయితేనే నేను ఇంటికి రాగలను, లేదంటే ఎప్పటికీ ఈ ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. నాకున్న ఒకే ఒక్క ఆధారం నువ్వు నానమ్మా. నా గురించి బెంగ పెట్టుకొని నన్ను మరింత దూరం చేసుకోకు నానమ్మా. నువ్వు త్వరగా కోలుకొని నన్ను ఇంట్లోకి తీసుకొస్తావన్న ఆశతో ఎదురు చూస్తున్నాను. ప్లీజ్ నానమ్మా, కొంచెం గుండె ధైర్యం చేసుకో. అనుకున్నాను రాధా, ఇదంతా నీ ప్లాన్ అని అనుకున్నాను. లేదంటే ఈ రోషన్ గాడికి ఇన్ని తెలివితేటలు ఎక్కడివి అనుకున్నాను. నీ మీద ఇంతకెంత పగ తీర్చుకుంటాను. నేను వేసిన ప్లాన్స్ అన్ని చెడగొడుతూ తప్పించుకుంటున్నావు. ఏదో ఒకరోజు దొరుకుతావు, అప్పుడు నీ సంగతి తేలుస్తాను. ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ అయింది? ఓ, రాత్రి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను. అవును, ఈరోజు ఉగాది కదా, త్వరగా రెడీ అయిపోయి పూజ చేసుకుని గుడికి వెళ్ళాలి. యశోదా, ఎవరికి కాల్ చేస్తున్నావు? ఎందుకు కంగారు పడుతున్నావు? ఏమైంది? కంగారేం లేదండి, మన రాధకే కాల్ చేస్తున్నాను. మనం వస్తున్న విషయం చెప్పాలని, కానీ రాధ ఫోన్ కలవడం లేదు. దానికి అంత చిరాకెందుకు? మనం వెళ్తుంది రాధా దగ్గరికే కదా, ఏం పర్వాలేదు. అయ్యో, విషయం తెలియక మీరు పర్వాలేదంటున్నారు, కానీ విషయం తెలిస్తే మీ ప్రాణాలకు ప్రమాదం అని నిజం మీకు తెలియనివ్వడం లేదండి. బాబు, ముందు నుంచి ఎడం వైపుకు పోని. అదేంటి ఎడం వైపుకు అంటున్నావు?